వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కార్యానికి కారణమైన సంబంధాలు ప్లస్ సెలబ్రిటీ చాట్స్లో మీకు ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తుంటే అక్కడ మీకు ఫోటో చూసి అర్థమై ఉంటుంది ఇది ఎవరి బర్త్ చాట్. ఈ బర్త్ చాట్లోని యాక్చువల్గా ఈయనకి పెళ్ళయ్యాక ఈయన లైఫ్ స్టైల్ ఎలా మారింది, ఏంటి విషయం అనేది ఎలా జరిగింది అనేది ఒక విషయం చెప్తాను. ప్లస్ ఈయనకి శుక్రుడు నీచం, మీరు గమనించినట్టయితే శుక్ర, రవి, కుజ, బుధ కలిసి ఉన్నారు. అంటే మొత్తం ఆల్మోస్ట్ 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా రవి శుక్రులు కలిస్తే వైభవయోగం అండి. ఇక్కడ వైభవయోగమును ప్లస్ నీచ శుక్రుడు అంటే మీకు ఐడియా ఉంటుంది. చాలామందికి జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాగే శుక్ర కుజులు కూడా కలిసి ఉన్నారు. అలాగే బుధుడును రవి శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. జనరల్గా మీకు తెలిసినట్టయితే ఈ యోగం అంటే ఇక్కడ సప్తమాధిపతి అష్టమంలో ఉండడం కూడా ఈయనకి ఒక యోగాన్ని చూడొచ్చు. ఈ యోగం మీకు అర్థమైనట్టు చెప్పాలంటే క్లియర్ కట్గా ఈయనకి మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఈయన స్టోరీస్ అన్నీ కూడా వాళ్ళ వైఫే రాశారు. మీకు ఐడియా ఉంటుంది. అది ఎలాగో మీకు అర్థమై ఉంటుంది. ఇటువంటి వాళ్ళ వైఫ్ రాసిన స్టోరీస్ అన్నీ కూడా మీకు ఎలాగుంటుంది అంటే కూలీ నెంబర్ 1 నుంచి షోలే, డాన్ ఇలాంటి మూవీస్ అన్నింటిలో కూడా ఆయన ఎప్పుడు అంటే చిన్న స్థాయి పాత్రల నుంచి రావడం, మళ్ళీ ఆయన చిన్న స్థాయికి వెళ్ళిపోవడం అనే పాత్రలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనించినట్టయితే అంటే ర్యాక్ టు రిచ్ ఉండదు. ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ పెద్ద పూజలు ఎప్పుడు కలిసి ఉన్న ఆకర్షణ యోగం ప్లస్ ఏంటంటే యాక్షన్ అనమాట. యాక్షను వైభవ యోగం కలిసినప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఎలాగ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి ఆయనకి, ఈ వైభవ యోగం ఎలాగ యాక్టివేట్ అయిందంటే 7th హౌస్తో యాక్టివేట్ అయ్యి ఉంది. ఇప్పుడు మీకు ఈ 7th హౌస్ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది కదా, మీకు ఈ 7th హౌస్ ఎలాగ యాక్టివేట్ అయ్యిందో ఈయన జాతకంలో. ప్లస్ ఈయన జాతకంలో భార్య వచ్చిన తర్వాత ఈయన ఒక స్టార్ కిందన కీర్తించబడ్డారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయన జాతకం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది అర్థమైంది కాబట్టి. రెండోది ఏంటంటే చిరంజీవి గారిది. ఇది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. తులాలగ్నం, కన్యారాశి. మీకు గమనిస్తే ఈయనకి రవి, శుక్ర, కుజుడు, బుధుడు సేమ్ ఈయనలాగే కలిసి ఉన్నారు, కానీ సింహంలో ఉన్నారు. మీరు గమనించినట్టయితే ఈయనకి సప్తమాధిపతి దశమంలో ఉన్నారు. అంటే మళ్ళీ ఇక్కడ భార్య కీ రోల్ ప్లే చేశారు. అంటే మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. అక్కడ ఎవరైతే మీకు సప్తమాధిపతి ఉన్నారో ఆవిడ శుక్రుడితో ఎప్పుడైతే కలిసి ఉన్నారో, ప్లస్ మీకు చెప్పాను కదా క్యారెక్టర్స్. ఇక్కడ చిరంజీవి గారు ఏ పాత్రలు చూసినా రాయల్టీ ఉంటుంది. మీరు గమనించినట్టయితే కామెడీ రాయల్టీ ఉంటుంది. అండ్ మనం చాలా సినిమాల్లో చూసాం, కొదం సింహం ఇలాగ. అంటే ఆయన ఒక లీడర్ క్యారెక్టర్స్ చేసినవన్నీ కూడా, గ్యాంగ్ లీడర్ ఇలాంటివన్నీ కూడా లీడర్షిప్ క్యారెక్టర్స్ చేసిన ప్రతిదీ కూడా హిట్ సినిమాలే. మీరు గమనించినట్టయితే జనరల్గా ఈయనకి సప్తమాధిపతి కుజుడు మళ్ళీ శుక్రుడు రవితో కలిసి ఉన్నారు. అంటే దశమాధిపతితో కలిసి ఎప్పుడైతే ఉన్నారో అష్టమాధిపతి మళ్ళీ మీరు గమనించవచ్చు. ఎందుకంటే సప్తమానికి అష్టమాధిపతి శుక్రుడు, దశమంలో సప్తమాధిపతితో కలిసి ఉన్నారు. అక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి కలిసి ఉన్నారు. ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి కలిసి ఉన్నారు. అంటే భార్య వలన వచ్చే బెనిఫిట్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైఫ్లోని ఒక పెద్ద ట్రిగరే అయ్యిందనమాట. అంటే మీకు అర్థమై ఉంటుంది ఒక కాంబినేషన్. సప్తమాధిపతితో అష్టమాధిపతి ఎప్పుడు కలిసి ఉన్నా కూడా జనరల్గా సిక్ వైఫ్ అంటారు. సిక్ వైఫ్ లేకపోతే జనరల్గా భార్య లేదని ఇలాగా బుక్స్లో రాశారు. నేను యాక్చువల్గా బుక్స్లో రాసిన కొన్ని నమ్మను, ఎందుకంటే ఎక్కువ ఫెయిల్యూర్ ఫార్ములాసే ఉన్నాయి అందులో. నేను దానివల్ల నేను చేసిన రీసెర్చ్ మాత్రమే చెప్తాను. సప్తమాధిపతితో అష్టమాధిపతి కలిసి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నారో జనరల్గా మీరు గమనించవచ్చు. అలాగే చిరంజీవి గారికి స్టార్డమ్ వచ్చినప్పుడు కూడా మీకు గుర్తుండి ఉంటుంది, సుమన్ గారు జైలుకి వెళ్ళడం వల్ల ఈయనకి రాజయోగం అనేది కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీస్ అన్నీ కూడా ఈయనకి అన్నట్టు కన్వర్ట్ అవుతాయి. ప్లస్ గొప్ప రాజయోగాలు యాక్టివేట్ అయ్యాయి. అది కూడా ఇద్దరికి కూడా భార్య పెళ్ళి అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషను విత్ ప్రాఫిటబుల్ జర్నీస్ ఇద్దరికి కూడా ఎప్పుడైతే ఇదయిందో సేమ్. అలాగే మనం ఎన్టీ రామారావు గారి జాతకంలోకి చూసినట్టయితే కూడా తులాలగ్నం, తులారాశి. ఈయనకి సప్తమాధిపతిని చూడండి. సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు? జనరల్గా నవమంలో ఉన్నారు, 9th హౌస్లో ఉన్నారు సప్తమాధిపతి. 9th హౌస్ ఉన్నారు. మరి 8th హౌస్ కనెక్షన్ ఎక్కడ కుదిరిందని అంటారా? చూసారా, ఇక్కడ శుక్రుడు అష్టమాధిపతి ఎక్కడున్నాడు? 7th హౌస్లో ఉన్నాడు. 7th హౌస్ లార్డ్ వచ్చేసి 8th హౌస్లో ఉన్నాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది. ఈయనకు కూడా పెళ్ళయ్యాకే రాజయోగం పట్టింది.
ప్లస్ ఇంకోటి ఏంటంటే వైఫ్ యొక్క అదృష్టాన్ని తీసుకోగలవడం అనమాట. ఎందుకంటే సప్తమానికి అష్టమం ధనస్థానం లాంటిది. అంటే ఎప్పుడైతే అష్టమానికి సప్తమ సంబంధాలు కలిగి ఉన్నాయో మీరు ఆటోమేటిక్గా గమనించడం ఏంటంటే భార్యలు విపరీతమైన ధనయోగాన్ని తీసుకొని వస్తారు, లేదంటే భార్య వలన గొప్ప యోగాలు అనేవి పొందుతారనమాట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి జాతకంలో మీరు చూసినట్టయితే వాళ్ళకున్న పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ స్టార్స్ ఒక పొజిషన్లోకే వచ్చున్నారు. అంటే ఈరోజు పొలిటికల్గా కానివ్వండి లేదా స్టార్డమ్ ఉన్నవాళ్ళు, ఆ స్టార్డమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ వలన అంటే అదృష్టం పొందిన వాళ్ళే. అలాగే ఈయన అదృష్టాన్ని వేరెట్లు పెంచిన వాళ్ళు కూడా. ఇక్కడ మీరు అందరికీ కామన్గా ఈ ముగ్గురులో మీరు గమనించినట్టయితే శుక్రుడికి ఎలాగోలా కుజ సంబంధం కలిగి ఉందండి. అంటే వాళ్ళు ఖచ్చితమైన స్టార్స్ ఆకర్షణ యోగం కలిగిన వాళ్ళు. మీరు గమనించంటే ఇది ముగ్గురులో కూడా ఒక కామన్ విషయం ఉంది. ఏంటనుకుంటున్నారు అది? వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు. అంటే ఇండస్ట్రీలో కూడా స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించిన హీరోలుగా కానివ్వండి లేదా రిలేషన్షిప్స్ ఉన్నాయనే టాపిక్ ఉండదు. ఎందుకు ఆ కారణం చెప్తాను. ఎప్పుడైతే శుక్రుడు కుజ సంబంధం కలిగి ఉంటారో వాళ్ళు కొద్దిగా జెన్యూన్గా ఉంటారు. అలాగని ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళ లైఫ్లో ఒకటి రెండు ఉండడం చాలా ఎక్కువ అనమాట. ఆ రెండిట్లో మూడిట్ల దగ్గర ఆగిపోతారు. అందులో మీరు అడగొచ్చు, మరి ఈయన రెండో పెళ్లి చేసుకున్నారు, ఈయన కూడా ఎఫ్ఐఆర్ కింద మెయింటైన్ చేయకుండా పెళ్ళే చేసుకున్నారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన ఎఫ్ఐఆర్ కింద మెయింటైన్ చేయాలంటే ఆయనకి అదేం పెద్ద ఇష్యూయే కాదు. బట్ దాన్ని కూడా ఆయన లీగలైజ్ చేసుకోవాలనుకున్నారంటే ఈయన క్యారెక్టర్ మీకు అర్థమై ఉండాలి రామారావు గారిది. అలాగే ఇక్కడ చిరంజీవి గారిది మీరు చూసినట్టయితే కూడా పెద్ద ఇష్యూస్ ఉండవు, వేరే స్త్రీలతో పెద్ద ఇష్యూస్ ఉండవు. అలాగే అమితాబ్ బచ్చన్ గారికి ఉండవు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో కూడా మీకున్న యోగం కామన్. ఏంటి? కుజుడితో శుక్రుడు, ఇక్కడ కుజుడింట్లో శుక్రుడు, ఇక్కడ మీరు చూసినట్టయితే కుజుడితో శుక్రుడు. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అందులో తర్వాత మీరు కామన్గా గమనించాలంటే వీళ్ళు ముగ్గురులో ఉన్న కామన్ యోగం ఏంటి? సప్తమాధిపతికి అష్టమాధిపతికి సంబంధం కలిగి ఉంది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను, భార్య వలన అదృష్టమే రావచ్చు, ఇదే అదృష్టం దురదృష్టం కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అలాంటి చార్ట్స్ నేను ఫ్యూచర్లో మీకు తీసిస్తాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా డేటానే ఉంచుకున్నాను. బట్ నాకు ఈ స్టూడియో సెటప్ అది చేసుకోవడం రాక ఇబ్బంది అవుతుంది. బట్ మీకు ఇలాంటి చార్ట్స్లోనే దెబ్బతిన్నారు. దానికి కారణాలు వేరే చెప్తాను. బట్ భార్యల అదృష్టం ఎలా తెస్తున్నారో అష్టమాధిపతి సప్తమాధిపతి సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా భర్తకు అదృష్టమే తెచ్చిపెట్టారు. అందువలన మీరు మీ జాతకాల్లో చూసినట్టయితే మీకు ఒక అదృష్టాన్ని ఉందా లేదా, కార్యానికి కారణమైన సంబంధాలను కూడా మీరు గమనిస్తూ మీ జీవితాన్ని మీరు ఇట్లాంటి మీ కాంబినేషన్స్ ఉన్నట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఏజ్ అయిపోయిన వాళ్ళు కాదు, ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగని వీటిని బేస్ చేసి మీరు చూసుకొని ఉండిపోవద్దు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది మీకు చెప్పాను కదా, లైఫ్ ప్యాటర్న్ని క్రియేట్ చేసుకోవడం, ఆ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుద్దని ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.